మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ డీకోడెడ్. ధర్మస్థల రహస్యం అన్నది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా ఆ మిస్టరీ అన్నది వీడలేదు, కానీ ఎంతో కొంత ఒక అడుగు ముందు పడినట్టుగా మనకందరికీ గుర్తొస్తుంది. ముఖ్యంగా మనం ధర్మస్థలాన్ని గురించి మాట్లాడితే ఈ ఇంత స్పిరిచువల్ ప్లేస్ ఇవాళ కాంట్రవర్షియల్ ప్లేస్గా మారిపోయింది. 300 నుంచి 400 మందిని వాళ్ళకి సంబంధించిన మృతదేహాల్ని నేను ఇదే నేత్రావతి తీరంలో నేను ఖననం చేశానని చెప్పేసి అక్కడ పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో పాటు అదే సందర్భంలో ఏదైతే పోలీసులు, ముఖ్యంగా కర్ణాటక పోలీసులు, ధర్మస్థల పోలీసులు ఎవరైతే వ్యవహరించిన తీరుందో అది కూడా విమర్శలకు దారితీసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అక్కడ జరిగిన మిస్టరీలు, ఆ మర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మర్డర్స్ సంబంధించి ముఖ్యంగా అక్కడ మనకు వినిపించేవి 2-3 కేసులు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. సౌజన్య కేసు కానివ్వండి, మిగిలిన కేసులన్నీ కూడా అక్కడ ఇప్పటికే మిస్టరీగానే ఎలా మిగిలిపోయాయన్న ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో ఇతను ఇచ్చిన క్లూ ఏదైతే ఉందో అది ఆ ప్రశ్నలకు కూడా సమాధానం ఏమైనా ఇస్తుందా అన్న ఒక ఆశ అయితే ప్రతి ఒక్కరిలోనూ కలిగింది. కానీ అదే సందర్భంలో అక్కడ ఉన్న ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడము, ప్రభుత్వం దాని మీద సీరియస్గా మొదట్లో దానికి రియాక్షన్స్ ఇవ్వకపోవడం అనేది కూడా ఖచ్చితంగా అక్కడ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన నేపథ్యంలో ఫైనల్గా ఇవాళ ఏదైతే ఆ పారిశుద్ధ కార్మికుడు చెబుతున్నట్టుగా 300 నుంచి 400 మృతదేహాల్ని ఖననం చేశారని చెప్పిన ప్రాంతంలో ఇవాళనే అక్కడ తవ్వకాలు మొదలయ్యాయి. ఆ మృతదేహాలను బయటికి తీసేందుకు అవసరమైన ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నము సఫలమవుతుందా విఫలమవుతుందా ఎవరికీ తెలియదు. కానీ కనీసము ఇంత జాతీయ స్థాయిలో వచ్చిన ఒత్తిడి కారణంగానే ఇవాళ ఆ మాత్రమైన వర్క్ జరుగుతుందన్నది ప్రతి ఒక్కరి ఒపీనియన్. ఎందుకంటే ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ ఇష్యూకి సంబంధించి మాట్లాడిన యూట్యూబ్ వీడియోస్ అన్నీ డిలీట్ చేయబడిన విషయానికి సంబంధించి ప్రతి ఒక్కరు చెబుతూనే ఉన్నారు. ఎవరి మీద అయితే ఆరోపణలు చేసే ప్రయత్నం జరుగుతుందో వాళ్ళు సాదాసీదా వ్యక్తులు కాదు. ధర్మస్థల టెంపుల్ని కొన్ని దశాబ్దాలుగా వాళ్లే నడిపిస్తున్నారు. అక్కడికి వచ్చిన మహిళలు ఎవరైనా మిస్ అయినా సరే దానికి సంబంధించి ఎలాంటి సమాచారము లేకుండా వాటిని ఆపగలిగేంత శక్తి, వాటి మీద ఎలాంటి విచారణ జరగకుండా వాటిని నిరోధించగలిగేంత స్తోమత వాళ్ళకి రెండూ ఉన్నాయి. దీనికి తోడు ఏదైతే హిందూ టెంపుల్ అనే ఒక పేరుతో దానికి సంబంధించి ఎవరైనా మాట్లాడినా సరే హిందుత్వం మీద దాడిగా కూడా చెప్పే ప్రయత్నం చేయడం అన్నది మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే అక్కడ ఎవరైనా సరే మాట్లాడినా, ముఖ్యంగా దాదాపుగా మనం చెప్తున్నాము 1996 నుంచి 2014 వరకు, అంటే 10 ఏళ్ల క్రితం వరకు కూడా అక్కడ వందలాది శవాల్ని పాతిపెట్టానని చెప్పి ఒక వ్యక్తి వచ్చి ఒక వాంగ్మూలం ఇచ్చినా సరే అక్కడ టైంపాస్ చేశారు తప్ప అతని మాటల్లో నిజమెంత, అతను మాట్లాడే వాటిలో అబద్ధం ఎంత అని చెప్పి చూసే ప్రయత్నం కూడా చేయలేదు. ఫైనల్గా మనం చూస్తున్నాము కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన విమెన్ కమిషను స్ట్రాంగ్గా రియాక్ట్ అయిన తర్వాతనే అక్కడ నలుగురితో కలిపిన ఒక సిట్ని వేసి ఆ సిట్ ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించినట్టుగా మనం చెప్పాలి. అతను చెప్పింది కూడా ఎవరైతే నన్ను ఈ పని చేయమని చెప్పారో వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులు, ఏమైనా చేయగలుగుతారు. ఎందుకంటే మొదట్లో నాకు ఈ పనిని అప్పగించినప్పుడు కూడా ఆ పని నేను చేయకపోతే నన్ను చంపేస్తానని బెదిరించారు కాబట్టి ఆ బెదిరింపులకు భయపడి నేను ఆ కార్యక్రమం చేశానని కూడా చెప్పిన వ్యక్తి 10 ఏళ్ల పాటు ధర్మస్థలం నుంచి పారిపోయి ఆ తర్వాత కేవలం అతనికి ఉన్న గిల్ట్ కారణంగానే వచ్చి నేను చెప్తున్నాను అన్నారు. దాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత, అతని మాటల్లో నిజాలు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ ప్రభుత్వం కూడా ఉదాసీనంగా వ్యవహరించింది. కానీ జాతీయ స్థాయిలో దీని మీద వచ్చిన స్టోరీస్ కానివ్వండి, బిల్డ్ అయిన ప్రెషర్ కానివ్వండి, ఫైనల్గా ఇవాళ రియాక్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే మీరు చూస్తున్న వీడియోస్లో భాగంగా ఎవరైతే అక్కడ బ్లాక్ కలర్ మాస్క్లో ఉన్నారో ఆయనే ఆ వ్యక్తి, ఎవరైతే ఈ మొత్తం ఘటనలు చేశారని చెప్తున్నారో అతనే ఆ బ్లాక్ కలర్ మాస్క్లో ఉన్న వ్యక్తి. ఇక అక్కడ కనిపిస్తున్న రెండో వీడియోలో ఎక్కడెక్కడైతే ఆయన బాడీలో పాతిపెట్టానని చెప్పారో ఆ ప్రాంతాలను వెతికే ప్రయత్నంలో భాగంగానే వాళ్ళందరూ అక్కడ తిరుగుతున్నారు. మొత్తం 13 ప్రాంతాలని ఆయన ఐడెంటిఫై చేసి అక్కడే నేను ఖననం చేశానని చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతోంది. సో ఫైనల్గా చూస్తే ఈ మిస్టరీ అన్నది మొదలైంది దశాబ్దాల క్రితం. ఈ మిస్టరీకి సంబంధించిన పాయింట్స్ చెప్పింది మాత్రం నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి ఏమీ యాక్టివిటీస్ జరగలేదు. ఫైనల్గా ఇప్పుడు ఈ యాక్టివిటీతోనైనా సరే అతను చెప్పిన మాటల్లో నిజాలు ఏంటి అన్నది తెలియడంతో పాటు నేను చెప్పినట్టుగా వీడని మిస్టరీ కేసులు ఎన్నో ఉన్నాయి. ఆ మిస్టరీ కేసుల్లో నుంచి ఇప్పుడు బయటకు వచ్చే మృతదేహాలకు సంబంధించిన DNA కానివ్వండి, లేకపోతే ఆ కుటుంబ సభ్యుల ప్రశ్నలు సమాధానాల నేపథ్యంలో అక్కడ ఏమైనా కొత్త సమాధానాలు ఏమైనా వినిపిస్తాయన్నది చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ మిస్టరీ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు.
ఈ మిస్టరీ నుంచి వచ్చే ఆన్సర్ ఏవైతే ఉందో అది ఎంత భయంకరంగా ఉంటుందని చెప్పి అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే 1 కాదు 2 కాదు 10 కాదు 20 కాదు 100 నుంచి 300 300 నుంచి 400 కేసులు ఏవైతే అక్కడ మిస్సింగ్ కేసెస్గా మాట్లాడుతున్నారో, ఎలాంటి విచారణ లేకుండా మూసివేయబడిన కేసెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా ఇప్పుడు వాళ్ళందరిలో కూడా ఆశలు చిగురిస్తున్నాయి. నిజంగానే కనీసం మా కుటుంబ సభ్యులైతే దొరకలేదు, కనీసం వాళ్ళ అస్థిపంజరాలైనా దొరుకుతాయేమో, వాళ్ళ అస్థికల్ని తీసుకునైనా మేము కనీసము అంత్యక్రియలు జరుపుకుందామని ఒక ఆశతో ఎదురు చూస్తున్న కుటుంబాలు చాలానే కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యం చూసే క్రమంలో కీలకమైన అంశము, అప్పుడు చనిపోయిన వాళ్ళు, అప్పుడు చంపబడిన వాళ్ళందరూ కూడా చాలా చిన్న ఏజ్లో ఉన్న స్కూల్ పిల్లల దగ్గర నుంచి యువతనే ఎక్కువ శాతం టార్గెట్ చేశారన్నది అతను చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళ టెన్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఒక్కొక్క అస్థిపంజరం ఒకవేళ బయటపడడం ప్రారంభమైపోతే ఎవరికి వాళ్ళే ఎవరిది అది అని తెలుసుకునే ప్రయత్నంలో జరిగే ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది మరింత సీరియస్గా మారే అవకాశమే కనిపిస్తుంది. ఫైనల్గా ఒక ఆధ్యాత్మిక ప్రాంతము ఇవాళ ఇలాంటి ఒక కాంట్రవర్సీలో సెంటర్ పాయింట్ అయింది. ఆ ఆధ్యాత్మిక ప్రాంతాన్ని నడిపించిన, ఆ టెంపుల్ని నడిపించిన, ఆ ట్రస్ట్ని నడిపించిన వ్యక్తులు కొద్దిగంటే కొద్దిగా కూడా జాలి కరుణ దయ లేకుండా వందలాది మందిని వాళ్ళ కామ కోరికలు తీర్చుకోవడం కోసం చంపి వాళ్ళని అక్కడ అనాథ శవాలుగా పూడ్చిపెట్టిన పరిస్థితి. కొన్ని శవాలను అయితే కాల్చేశానన్నారు, వాళ్ళు ఎవరో ఉన్నది అతనికి కూడా తెలియదు. అందరి దగ్గర అతను చూసిన ప్రతి ఒక్కరి దగ్గర కామన్గా కనిపించిన విషయం వాళ్ళందరి మీద కూడా అత్యాచారం జరిగి హత్య చేయబడ్డారు, వాళ్ళందరినీ కూడా గొంతు నులిమి చంపబడ్డారు అన్నది. ఆ నేపథ్యంలో ఇప్పుడు బయటపడే నిజాలేంటి, అతను చెప్పిన వాటిలో వాస్తవాలేంటి, ఇవన్నీ బయటపడాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ముఖ్యంగా చాలా పెద్ద ప్లేస్లో అతను శవాల్ని పూడ్చారు, అది కూడా ఒక దశాబ్ద కాలం క్రితం. కాబట్టి అతను ఐడెంటిఫై చేసిన ప్రాంతాలు, అక్కడ ఉన్న విషయాలకు సంబంధించి వీటిని తవ్వే నేపథ్యంలో ఏమీ బయటపడతాయి, అక్కడ బయటపడిన వాళ్ళకి సంబంధించిన వివరాలు ఎలా ఉంటాయనేది మాత్రం తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మనం పాయింట్ డీకోడెడ్లో ఏదైతే ధర్మస్థల రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసే ప్రయత్నం చేస్తున్నాము. సో ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా బీఆర్కే న్యూస్ మీకు అందిస్తూనే ఉంటుంది. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. రేపటి పాయింట్ డీకోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.